హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు. సో ఈరోజు మంచి అప్డేట్ అనమాట. మనకు తెలంగాణలో అయితే ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. మనకు బ్యాంకింగ్లో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్యాంక్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎవరైతే నేను చెప్పినటువంటి ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మంచి ఛాన్స్. నిరుద్యోగులు ఎవరైతే ఉంటే గుడ్ న్యూస్ అనమాట, అస్సలు మిస్ అవ్వదు. ఇప్పుడు వీడియోని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, మరి స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, మరి ఏ బ్యాంక్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏందని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా స్మాల్ రిక్వెస్ట్, అండ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరిన్ని ఫర్దర్గా నేను చేసేటువంటి జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ అనేవి మీరు మిస్ కాకుండా చూడడానికి అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి తెలంగాణలో అయితే మనకు ఎంబీఏ చేసిన వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. మనకు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళంటి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, సో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. మనకు బ్యాంకింగ్ సెక్టార్ నుంచి అయితే ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ టీజీసీబీఏ, ఓకేనా. సో టీజీసీఏబి, టీ క్యాబ్ అంటాం కదా మనం. సో దీని నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మనకైతే వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మనకు వీళ్ళు ఏం పోస్టులను భర్తీ చేస్తున్నారంటే, పోస్ట్ నేమ్ చూసుకుంటే వచ్చేసి మనకు, సో పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకు కోఆపరేటివ్ ఇంటర్న్ అనమాట, ఓకేనా. కోఆపరేటివ్ ఇంటర్న్. సో ఈ యొక్క పోస్ట్ని అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్, మరి అర్హతలు ఏమి ఉండాలి, మనం ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేదా సంస్థ నుంచి కంపల్సరిగా మీరు మార్కెటింగ్ మేనేజ్మెంట్ లేదా కోఆపరేటివ్ మేనేజ్మెంట్ లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో ఎంబీఏ లేదా దానికి సమాన అర్హతనైతే మీరు కలిగి ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు కొన్ని కోర్సెస్ ఇచ్చారు డిగ్రీలో. ఎంబీఏ తోటి మనకి ఏదైనా యూనివర్సిటీ నుంచి, అంటే గుర్తింపు పొందినటువంటి సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి మనం అయితే కంపల్సరీగా మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఉన్నది కదా. సో మనకు వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్, మరొకటి చూసుకుంటే లేదనుకుంటే సో కోఆపరేటివ్ మేనేజ్మెంట్, లేదనుకుంటే మూడోది వచ్చేసి మనకు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో మరొకటి చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్. సో ఎంబీఏలా మీరు ఈ కోర్సెస్ తోటి ఎంబీఏ డిగ్రీని అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంబీఏలో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అయినా చేసి ఉండాలి, ఎంబీఏలో కోఆపరేటివ్ మేనేజ్మెంట్ అయినా చేసి ఉండాలి, ఎంబీఏలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అయినా చేసి ఉండాలి, ఎంబీఏలో రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క టీజీ క్యాబ్ ఉందిగా మనకి ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్, కోఆపరేటివ్ ఇంటర్న్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మరొకటి కూడా మీకు కంపల్సరీగా కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కంపల్సరీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అనమాట. వాటితో పాటుగా మీకు కంప్యూటర్ కూడా వచ్చి ఉండాలి, అది కూడా అయితే గుర్తుపెట్టుకోండి. సో మరొకటి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి కంపల్సరీ తెలుగు భాషలో మీకు ప్రావీణ్యం ఉండాలి. మనకి ఎందుకంటే ఇది తెలంగాణ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి కంపల్సరీగా మీకు తెలుగు కంపల్సరీ రాయడం, మాట్లాడడం, చదవడం ఇది కంపల్సరీ రావాలి. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ మనది తెలంగాణ కాబట్టి తెలుగు కంపల్సరీ అని చెప్పేసి చెప్పారు. సో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మనకు ఉన్నటువంటి అర్హతలలో చూసుకుంటే ఇవి మెయిన్ ముఖ్యమైనవి చూసుకొని ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ సో మరి ఏజ్ ఎంత ఉండాలి, వయో పరిమితి చూసుకుంటే మనకి ఎంత ఉండవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ తీసుకుంటే 21 నుంచి 30 ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో
21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ అనేది ఉండాలి. సో మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే మనకు రిజర్వ్ వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే సడలింపు ఇస్తారు. సో యాక్చువల్లీ నోటిఫికేషన్ ప్రకారం అయితే మీరు 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో మనకు వచ్చేటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకైతే 3 years 5 years ఇట్లా ఉంటాయి కదా. సో అవైతే మీకు మీ రిజర్వేషన్ ఏది ఉంటుందో మీ వర్గాలకు సంబంధించినటువంటిది ఆ సడలింపు అయితే ప్రభుత్వం నుంచి అయితే ఇస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు అప్లికేషన్. ఓకేనా. సో మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్. సో అప్లికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ త్రో మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ త్రో అప్లికేషన్ చేయాలి. సో మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే చూసుకుంటే మనకు స్టార్ట్ డేట్ చూసుకుంటే సో మనకైతే May 14 నుంచి అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో May 14th నుంచి అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరికైనా ఉంటే 100% అప్లికేషన్ చేయండి. సో దాంతో పాటు చూసుకుంటే మనకు లాస్ట్ డేట్, మరి దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ చివరి తేదీ ఎప్పుడుందంటే సో May 25. సో May 25 అనేది అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్, గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. సో మంచి ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. తెలంగాణ ఉన్నటువంటి టీక్యాబ్ అపెక్స్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చేసి మనకి ఉద్యోగాలు అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇంకోటి సెలక్షన్ ప్రాసెస్. మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మరి ఏ విధంగా మనల్ని సెలక్షన్ చేసుకుంటారు ఈ యొక్క ఉద్యోగాలకు అనుకుంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సో మనకు అప్లికేషన్ అన్ని స్క్రూటినీ అయితే తీయడం అయితే జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ స్క్రూటినీ తీస్తారు. అకాడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు. తీసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనము అప్లికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, స్క్రూటినీ అయితే తీస్తారు. స్క్రూటినీ తీసిన తర్వాత మూడోది వచ్చేసి ఇందులో మెరిట్ తీస్తారు. అంటే మెరిట్ ఎక్కడ మనకి ఇక్కడ అకాడమిక్ మార్క్స్ ఉంటాయి కదా మీకు. సో మీ యొక్క మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత వాళ్ళకైతే పర్సనల్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క ప్రాసెస్తో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సింపుల్ ప్రాసెస్. మనకైతే ఎలాంటి ఎగ్జామ్ లేదు ఇక్కడ. సో జస్ట్ మిమ్మల్ని మీ యొక్క అప్లికేషన్ చేసిన తర్వాత అకాడమిక్ మెరిట్ ఆధారంగా మీ యొక్క అప్లికేషన్ స్క్రూటినీ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరి అప్లికేషన్ చేయడానికి మన వెబ్సైట్ లింక్ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ చూసుకుంటే వచ్చేసి మనకు సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు tgcab.bank.in. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో మనకు 25th లాస్ట్ డేట్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వదు. మనకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల గుడ్ న్యూస్ అనమాట. సో ఇదనమాట మంచి ఆపర్చునిటీ. సో ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.